దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా శాఖలో జరిగినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని తెలియజేసేందుకు ఈరోజు మీడియా ముందు రావడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు సామాజిక న్యాయానికి నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారో వారి ఆశయాలకు అనుగుణంగా సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించాలంటే విద్య చాలా ప్రధానం అని చెప్పి విశ్వసించిన వ్యక్తి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా దానిలో ప్రధానంగా మేము తీసుకున్న దాని ప్రకారం సోషల్ వెల్ఫేర్ కావచ్చు, డిజేబుల్డ్ విభాగంలో కావచ్చు, ఎక్కువగా హాస్టల్స్ని బలోపేతం చేయటం, విద్యార్థులు గణనీయంగా దానిలో నమోదయ్యేలాగా చేసుకోవటం, ఉత్తమ ఫలితాలు సాధించటం, దాంతోపాటు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిలో ఉండాలి, సాధికారత సాధించాలి అనేటువంటి అంశాలతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో మేము విద్యార్థులకి ఏకంగా 1543.17 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ని 5,40,000 మంది ఎస్సీ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కింద ఫీజు రియంబర్స్మెంట్ కింద. అదేవిధంగా ప్రీ మెట్రిక్, దాంతోపాటు తల్లికి వందనం ద్వారా కూడాను 2.51 లక్షల మందికి 326.74 కోట్ల రూపాయలని మనం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ కింద ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 4,78 లక్షల రూపాయలతోటి 2,000 మందికి డిఎస్సి కోచింగ్ ఇస్తే అందులో 331 మంది డిఎస్సి ద్వారా టీచర్స్గా సెలెక్ట్ అయ్యారు. 180 మంది ఎస్జిటీలు గాను, 143 మంది స్కూల్ అసిస్టెంట్లు గాను ఉద్యోగాలు పొంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారనేది మేము కూడా వారికి కోచింగ్ ఇవ్వడం ద్వారా కూడా అది సాధ్యపడిందని చెప్పి గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆర్ఆర్బి, ఎస్ఎస్సి కూడా కోచింగ్ ఇవ్వడం ద్వారా 32 మంది ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఈ సంవత్సరం 2 కోట్ల రూపాయలు వెచ్చించి 340 మంది విద్యార్థులకు 6 నెలల పాటు రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. అంటే సివిల్స్ కోచింగు దాంతోపాటు ఫిజిక్స్ వాళ్ళ ద్వారా కూడా ఆన్లైన్ కోచింగ్ ఒక 50 మందికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలి, వీరు మంచి గ్రూప్ 1s అదేవిధంగా సివిల్స్ సాధించాలని చెప్పేసి స్టడీ సర్కిల్లో సౌకర్యాలు కలిగించి స్టడీ సర్కిల్ని బలోపేతం చేయడం ద్వారా కాకుండా అందులో కొంతమంది ఔత్సాహికుల తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆన్లైన్లో కూడా ఈ శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. 200 మంది నర్సింగ్ చదివినటువంటి విద్యార్థులకి 3 కేంద్రాల్లో 10 నెలల పాటు జర్మన్ లాంగ్వేజ్లో కోచింగ్ ఇస్తా ఉన్నాం. దీనికి 60 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది. వీరందరికీ కూడా మనకి జర్మన్లో ఉద్యోగాలు కల్పించడం కోసం కూడా మేము శిక్షణ ఇస్తున్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. హాస్టల్స్లో 1,102 హాస్టల్లో 1,75,918 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసం 916 కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది. 10వ తరగతి ఇంటర్మీడియట్లో కూడా స్టేట్ యావరేజ్ కన్నా కూడా మంచి రిజల్ట్ కూడా తీసుకురావడం జరిగింది. 10th లో 85.32, ఇంటర్లో 72.3% ఉత్తీర్ణత సాధించారు. టాపర్స్గా తీసుకున్నప్పటికి కూడాను 591 మార్కులు కూడా హాస్టల్ విద్యార్థులు 10వ తరగతిలో సాధించారంటే హాస్టల్లో అంటే వారి ప్రతిభతో పాటు హాస్టల్లో కూడా వారి మీద శ్రద్ధ పెట్టిన నిదర్శనం తెలియజేసుకుంటూ 550 పైగా 212 మంది మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా 950 పైగా ఇంటర్మీడియట్లో 48 మంది మార్కులు సాధించడం కూడా జరిగింది. ఇలాగా గురుకుల పాఠశాలలోనూ హాస్టల్లోనూ అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థుల్ని నగదు ప్రోత్సాహాలు, ప్రశంసా పత్రాలు ఇచ్చి వారిని అభినందించి భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత స్థితిలో రావాలని వారిని మార్గదర్శకంగా తీసుకొని ఎక్కువ మంది కూడా విద్యలో రాణించాలని కూడా మేము ప్రోత్సహించడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 143 కోట్ల రూపాయలు రిపేర్లు చేస్తే అందులో 104 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 774 హాస్టల్లో మనం రిపేర్ చేసి మెరుగైన వసతులు కూడా కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క హాస్టల్కి కూడాను ఆర్ఓ ప్లాంటు, మస్కిటో మెట్స్,
దాంతోపాటుగా మిగిలినటువంటి మౌలిక వసతులు కూడా కల్పించేందుకు మేము చర్యలు తీసుకోవడం జరిగింది. కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా 23.79 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయడం కూడా జరిగింది. ఎన్నడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో శానిటేషన్ మెయింటెనెన్స్కి అవుట్సోర్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనం రాష్ట్రంలో కావచ్చు ఇంతకుముందు చరిత్రలో ఎక్కడా లేకుండా ముందు మిగిలిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే ఇది మన మార్చి నుండి ప్రారంభించడం జరిగింది. ఆర్టీజీఎస్ ద్వారా మా ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా సమాచార సేకరణ చేసి ఏ ప్రాంతంలో అయితే మెనూ కావచ్చు, అదేవిధంగా అక్కడ పిల్లలకి శానిటేషన్ కావచ్చు, మిగిలిన వాటన్నిటిలో కూడా మన ఆర్టీజీఎస్ అభిప్రాయ సేకరణ చేసి ఏ ప్రాంతంలో అయితే అభివృద్ధి చెందాలో వాటి నుండి సూచనలు సలహాలు తీసుకుంటూ మెరుగైన సేవలు ఇచ్చేదానికోసం మేము చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా సిఎస్ఆర్ నుంచి కూడా మరియు డిఎంఎఫ్ ద్వారా కూడా అదనంగా 37 కోట్ల రూపాయల నిధులతో స్థానికంగా కలెక్టర్లు సహకారంతో మరిన్ని మెరుగైన సేవలు కూడా ఇవ్వడం జరిగింది. 989 హాస్టల్కి 19.8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏఐ ఆధారిత సీసీ కెమెరాలని అన్ని హాస్టల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ నెలాఖరికి అన్ని హాస్టల్స్లో కూడా ఈ సీసీ కెమెరాల ఏర్పాటు కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉందని కూడా తెలియజేస్తున్నాం. పిఎం అజయ్ పథకం కింద 86 కోట్ల రూపాయలు, అదేవిధంగా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో డిఎంఎఫ్ ద్వారా ఒక 29 కోట్ల రూపాయలు కలిసి 102 కోట్ల రూపాయలతోటి 29 హాస్టళ్ల భవన నిర్మాణాలను కూడా చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మళ్ళా 200 కోట్ల రూపాయలని శాసకీ నిధుల కింద హాస్టల్స్లో రెసిడెన్స్ స్కూల్లో 90 కోట్లు, గురుకుల మన హాస్టల్స్కి ఒక 85 కోట్ల రూపాయలు కూడా కొత్త బిల్డింగ్స్కి నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా ముఖ్యంగా మా ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎస్సీల్లో సామాజిక అంతరాలను తొలగించడం కోసం వర్గీకరణను కూడా చేపట్టడం, చట్టబద్ధ కలిగించడం కూడా జరిగిందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని తర్వాతనే ఉద్యోగాల్లో డిఎస్సి లాంటి వాటి కూడా మేము ముందుకెళ్ళడం కూడా జరిగిందని కూడా మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు 94లో ముందు తీసుకొచ్చినటువంటి దాన్ని ఈరోజు మళ్ళీ కూడా మేము చేపట్టడం కూడా జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, ఎస్సీలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల్ని ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువగా ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా పోయిన సంవత్సరం 3 నోడల్ ఏజెన్సీ మీటింగ్లు కండక్ట్ చేసి ఏదైనా డిపార్ట్మెంట్స్లో ఖర్చు పెట్టకుండా ఉన్నట్టయితే వాళ్ళు అలర్ట్ చేసుకుంటూ అది ముందుకు తీసుకెళ్లే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. దీన్ని ఇంత ముందుతో పోల్చుకుంటే 2025-26లో 20,243 కోట్లని, 26-27లో 20,644 కోట్ల రూపాయలని ఎస్సీ సప్లాన్ కింద కేటాయించడం జరిగింది. ఇది కూడా గతంతో పోల్చుకుంటే 10% ఎక్కువ కేటాయింపులు జరగడం జరిగింది. ఖర్చు పెట్టడం కూడా ఇంతకు ముందు కన్నా ఎక్కువగా 10% ఎక్కువగానే మేము ఖర్చు పెట్టడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 23 లక్షల మందికి, తల్లికి వందనం కింద 9.98 లక్షల ఎస్సీ తల్లులకి 1297 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీపం 2 కింద 18.19 లక్షల కుటుంబాలకి 477.40 కోట్ల రూపాయలు, ఆటో డ్రైవర్ సేవలో 70,754 మందికి 106.13 కోట్లు, అదేవిధంగా ఎస్సీ మత్స్యకారులకు కూడా 2,995 మందికి 5.88 కోట్ల రూపాయలు కూడా అందించడం జరిగిందనే విషయాన్ని నేను తెలియజేస్తూ, సౌరశక్తి ఉత్పాదన కోసం ఎస్సీలకు 2 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ను 60,000 రూపాయల సబ్సిడీతో అందిస్తూ ఇంటి నిర్మాణానికి కూడా అదనంగా 50,000 రూపాయలు అందించాలని చెప్పి నిర్ణయించడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాం. కేంద్ర నిధులతోటి పిఎం అజయ్ ద్వారా అంబేద్కర్ స్టడీ సర్కిల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇలాంటి మెరుగైన సౌకర్యాల కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్లో పిఎం అజయ్ ద్వారా ఈ 2 సంవత్సరాల్లో 6,070 మందికి 80 కోట్ల రూపాయలు కేటాయించి ఒక్కొక్కరికి 50,000 రూపాయల సబ్సిడీతోటి మహిళలు, ముఖ్యంగా ఎస్సీ మహిళల్లో సాధికారత సాధించేదానికి కూడా రుణాలు ఎస్హెచ్జి గ్రూపుల ద్వారా సెర్ఫ్ ద్వారా సంయుక్తంగా అందజేయడం కూడా జరిగిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, గురుకులాల్లో 190 గురుకులాల్లో 2,60,000 మంది పిల్లల కోసం 1,448 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది.
ఈ 10వ తరగతిలో 89%, ఇంటర్మీడియట్లో 92% ఉత్తీర్ణత సాధించారు. 2024-25 సంవత్సరంలో ఐఐటి నీట్లో 55 మంది మంచి జే ఇంజనీరింగ్ కాలేజీలు ఎంబీబీఎస్ సీట్లు పొందడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 127 మందికి 184 మంది జేఈ అడ్వాన్స్ రావడం జరిగింది. నీట్ కూడా లాంగ్ టర్మ్ ఎప్పుడూ లేని విధంగా త్రుటిలో తప్పిపోయినటువంటి పిల్లలు, మెరిట్ ఉన్నటువంటి వాళ్ళ కోసం నారాయణ విద్యా సంస్థల సహకారంతో వాళ్ళు సిఎస్ఆర్లో స్పాన్సరింగ్ చేస్తుంటే మేము లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎంబీబీఎస్ మరొక అవకాశం ఇవ్వాలని ఈ విధంగా పిల్లల్ని ఉన్నత విద్యలకు ఏ అవకాశాలను ప్రోత్సహిస్తున్నాం. అదే ఎన్నడూ లేని విధంగా సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా 850 మందితో రాయించడం జరిగింది. అదేవిధంగా ఎంసెట్ ఎంట్రన్స్ కూడా అందరి చేత అంటే చదువు ఇంటర్మీడియట్తో క్లోజ్ చేయకుండా వాళ్ళు అప్పీల్ చేయించడం, ఎగ్జామ్ రాయించడం. గీతం కూడా ప్రైవేట్ యూనివర్సిటీతో మనం రిక్వెస్ట్ చేసిన దాని మీద వాళ్ళు పూర్తి ఉచితంగా 600 మంది విద్యార్థులకి వాళ్ళ దగ్గర వాళ్ళ ఎంట్రన్స్ రాయించి కోర్సు కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ, అంటే ఇంటర్తో కానీ అయిన తర్వాత భవిష్యత్తులో వాళ్ళ ఉన్నత స్థితిలో ఉండాలనే దానికోసం మేము ఎక్కువగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటూ, షైనింగ్ స్టార్స్ కింద ఇందాకే చెప్పాం ప్రోత్సహించడం కూడా పిల్లలకి ఆర్థికంగా వాళ్ళకి నగదు ప్రోత్సాహాలతో పాటు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం జరిగిందని తెలియజేసుకుంటూ, స్కూల్స్లో కూడాను 3 ఉన్నటువంటి ఎక్సలెన్సీ సెంటర్లు ఐఐటి నీట్ సెంటర్లు 10 పెంచడం జరిగింది. ఈ సంవత్సరం అదనంగా 4 ఎక్సలెన్సీ సెంటర్స్ అంటే కార్పొరేట్కు ధీటుగా ఇంటర్మీడియట్ విద్యని మనం అందించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అది కూడా మొదలుపెట్టే విధంగా మేము ప్రాసెస్లో ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏ ఒక్క విద్యార్థికైనా అనారోగ్యం పాలైనా ఎలాంటి సమస్య ఉన్నా పూర్తి స్థాయిలో గురుకులాల్లో పేరెంట్స్ లాగా మా స్టాఫ్ అందరూ కూడా వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ సెక్రటరీ స్థాయి వరకు కూడా బాగా చేసుకుంటూ ఎవరికి అనారోగ్యమైనా కానీ వారి పూర్తి స్థాయిలో వైద్యం అందించడం కోసం, అదేవిధంగా వారిని దగ్గరుండి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని కూడా తెలియజేసుకుంటూ, పొరపాటున ఏదైనా ప్రమాదవశాత్తు ప్రాణాలు నష్టపోయిన కుటుంబం, ఎందుకంటే తల్లిదండ్రులకి ఎంతో ఆశలు ఉంటాయి హాస్టల్లో ఈ విద్యార్థి ఉన్నత స్థితిలో ఉండాలని. అలాంటి వాళ్ళు ఏదైనా ప్రమాదాల్లో చనిపోయిన పరిస్థితుల్లో ఆ కుటుంబం ఆ బిడ్డ లేకపోయినా అండగా ఉండాలనే ఉద్దేశంతో మనం 5 కోట్ల రూపాయలతోటి స్వాతంత్రాన్ని ఏర్పాటు చేసి అలాంటి కుటుంబాలకి ఆర్థికంగా అండగా ఉంటున్నామని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వంట వాళ్ళకు కూడా కుకింగ్ కోసం మా కొట్టక్ మహేంద్ర వాళ్ళు, అదే కదా కల్నరీ ఇన్స్టిట్యూట్ ద్వారా కుకింగ్ ఏజెన్సీలకు కూడా ట్రైనింగ్లు ఇప్పించి వాళ్ళకి పౌష్టికాహారం రుచికరమైనటువంటి భోజనం అందించే విధంగా చర్య తీసుకున్నాం. దాంతోపాటు సైన్స్ ఫెయిర్ను స్పోర్ట్స్ మీట్ కూడా ఎప్పుడూ లేని విధంగా కొద్ది గ్యాప్ తర్వాత అవన్నీ కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మెకనైజ్డ్ కిచెన్స్ని కూడా లాస్ట్ ఇయరే మేము స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలకి సకాలంలో అందించడం కోసం, శుభ్రతగా ఉండేదానికోసం మెకనైజ్డ్ కిచెన్ తీసుకెళ్తాం. ఈ విద్యా సంవత్సరంలో కూడా హాస్టల్స్లో కూడా కొన్నిటికి ఫేజ్డ్ మేనర్లో మెకనైజ్డ్ కిచెన్స్గా కన్వర్ట్ చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ కూడా గతంలో కన్నా కూడాను కేసుల సంఖ్యని తగ్గడం జరిగింది. దాంతోపాటు చాలా కాలం నుంచి ఉన్న పెండింగ్ అమౌంట్స్ని కూడా క్లియర్ చేసి 58 కోట్ల రూపాయలని అట్రాసిటీ అమౌంట్స్ కింద కూడా పెండింగ్ అమౌంట్స్ కూడా పేమెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నెట్ జీరో అండ్ హెల్తీ క్యాంపస్ కూడా ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టి అన్ని స్కూల్స్ హాస్టల్స్లో కూడా మనం గ్రీనరీ పెంచే విధంగా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. లిడ్ క్యాప్ ద్వారా ఉపాధి కల్పించే కోసం 300 మందికి శిక్షణ ఇచ్చి 200 మందికి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. ఎడవల్లి మరియు జి కొండూరులో మనకి లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ షూ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఎడవల్లిలో అయితే మెషిన్స్ కూడా టెండర్స్ పెరగడం జరిగింది. ఎస్సీ కళాకారుల నైపుణ్యాన్ని చూసేలా లెదర్ ఆర్టిజన్ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే లిడ్ క్యాప్ సంబంధించినటువంటి లెదర్ షోరూమ్ను కూడా మనం ఈ బ్లాక్లోనే ఏర్పాటు చేయడం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ, ప్రభుత్వం
ఎస్సీల వెల్ఫేర్ కోసం, ఎస్సీల డెవలప్మెంట్ కోసం పూర్తిగా చిత్తశుద్ధిగా ఉందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా డిజేబుల్ డిపార్ట్మెంట్లో కూడాను సామాజిక న్యాయాన్ని అన్ని వర్గాల ప్రజలతో పాటు సమాజంలో చిన్నచూపు చూపబడేటువంటి దివ్యాంగులు కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, వయోవృద్ధుల సంక్షేమానికి కూడా మా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉంది. మొన్న డిసెంబర్ 3వ తారీఖు జరిగినటువంటి అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవంలో ముఖ్యమంత్రి గారు ఇంద్రధనస్సు అనేటువంటి 7 సంక్షేమ పథకాలను ప్రవేశిస్తే అందులో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది. దీని ద్వారా ఇప్పటి వరకు కూడాను 35 లక్షల మందికి ఈ సౌకర్యాన్ని వాడుకోవడం జరిగింది. అది నగదు రూపంలో 13,34,00,00,000 రూపాయలని దానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా గతంలో నిలిచిపోయిన సబ్సిడీ పథకాలను పునఃప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళకి బాపట్లలో డిగ్రీ కాలేజీని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం. బీకామ్ విత్ టాలీ కోర్స్ తోటి మేము అక్కడ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా సబ్సిడీ పథకాలని తిరిగి పునరుద్ధరిస్తూ గవర్నమెంట్ ఇచ్చేటువంటి హౌసెస్లో టిట్కో లాంటి వాటిలో గ్రౌండ్ ఫ్లోర్లు కేటాయించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఉపకరణాల పంపిణీ కోసం 52,263 సహాయక పరికరాలను దివ్యాంగులకు, వృద్ధులకు కూడా పంపిణీ చేయడం జరిగింది. సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ దివ్యాంగులకు సంబంధించిన హాస్టల్స్లో వసతుల కోసం, అదేవిధంగా వృద్ధాశ్రమాలు, రెసిడెన్స్ పాఠశాల వసతుల కోసం 17 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సాస్కీ నిధుల ద్వారా 4.32 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. దివ్యాంగుల స్కూల్స్లో కూడా 3 స్కూల్స్లో కూడాను 100% రిజల్ట్ 10th ఇంటర్మీడియట్లో కూడా సాధించినందుకు సిబ్బందిని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది చెవిటి మోగా ఉన్న పిల్లల విషయంలో ఎమర్జెన్సీ బెల్స్ వాళ్ళకి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి టాయిలెట్స్ కావచ్చు, క్లాస్ రూమ్లో కూడా ఎమర్జెన్సీ బెల్స్ ఏర్పాటు చేయడమే కాకుండా బ్లైండ్ పీపుల్ దగ్గర రెడ్ లైట్ వెలిగే విధంగా కూడా మనం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. బ్యాక్లాగ్ పోస్టులు ఎప్పుడూ లేని విధంగా 329 డిజేబుల్డ్ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవడం జరిగింది. త్వరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా కాకుండా 24 మంది టీచర్లని, పర్మనెంట్ టీచర్లని డిజేబుల్డ్ డిఎస్సీ ద్వారా నియామకం చేయడం జరిగింది. హాస్టల్లో ఖాళీగా ఉన్నటువంటి 32 క్లాస్ 4 ఉద్యోగాలను కూడా ఈ సంవత్సరం భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా హయ్యెస్ట్ మొత్తంలో పెన్షన్స్ ఇస్తున్నటువంటి సామాజిక భద్రత పెన్షన్లు కూడా మన ప్రభుత్వం ఇస్తున్న విషయం మీ అందరూ తెలిసిందే. దివ్యాంగులకి 6,000 రూపాయలు, వయోవృద్ధులకి 4,000 రూపాయలు, ట్రాన్స్జెండర్స్కి 4,000 రూపాయలు, అదేవిధంగా పూర్తిగా మంచానికి పరిమితమైన 15,000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తూ 1వ తేదీనే పేదల సేవలో మా స్వర్ణగ్రామ సిబ్బంది ద్వారా కూడా మేము పంపిణీ చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రిట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్ళని 18.47 కోట్ల రూపాయలతో 1,750 మందికి ఈ రిట్రోఫిటెడ్ మోటార్ సైకిల్ని కూడా అందించడం కూడా జరుగుతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, 2016 దివ్యాంగుల చట్టానికి అనుగుణంగా అన్ని కలెక్టరేట్లలో కానీ మనం దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల కోసం లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిల్ మీటింగ్లు కూడా ఏర్పాటు చేశాం. మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసి దానిలో ట్రాన్స్జెండర్స్ కూడా సభ్యులుగా చేయడం కూడా జరిగిందనే విషయం తెలియజేసుకుంటూ, మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 కొత్తగా వృద్ధాశ్రమాలు కూడా మంజూరు చేయించడం జరిగింది. ట్రాన్స్జెండర్ సంక్షేమం కోసం తిరుపతిలో గరిమా గృహాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా 3,247 మందికి జిల్లా కలెక్టర్ల ద్వారా గుర్తింపు కార్డులు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సింగిల్ రేషన్ కార్డులు వారికి కుటుంబంలో ఉన్న, కుటుంబం నుంచి విడిపోయిన వాళ్ళకి ఈ పీడిఎస్ రైస్ ఇలాంటి సౌకర్యాలు ఇవ్వడం కోసం సింగిల్ రేషన్ కార్డులు కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా విశాఖపట్నం, తిరుపతిలో వారికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి సబ్సిడీతోటి ఆటోలు, అదేవిధంగా విశాఖపట్నంలో అయితే శానిటరీ సూపర్వైజర్లుగా కూడా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా జరుగుతుంది. అదే డీ అడిక్షన్ సెంటర్స్ ద్వారా 7 కొత్తగా 7 కేంద్రాలని డీ అడిక్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఉన్నటువంటి వాటిని పటిష్టం చేస్తూ వైజాగ్లో ఉన్నటువంటి మానసిక హాస్పిటల్లో మనం ఒక నోడల్
మోడల్ డి అడిక్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతామని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలిసింది ఇంకొకటి స్వర్ణగ్రాము స్వర్ణవాట శాఖ. ఈ శాఖలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినప్పటికి కూడాను వాళ్ళకి రికార్డ్ అసిస్టెంట్ కేడర్లో ఉద్యోగాలు ఇచ్చి ప్రమోషన్లు ఒక దిశ నిర్దేశం లేకుండా పెట్టినటువంటి దాన్ని వాటిని మనం ఈరోజు స్ట్రీమ్లైన్ చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. రేషనలైజేషన్ చేయడం జరిగింది. ఆ రేషనలైజేషన్ చేస్తూ దాంతోపాటుగా 3 అంచెల పరిపాలనా వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది. జిల్లా స్థాయిలో జిల్లా స్వర్ణగ్రామ అధికారిని, మండల స్థాయిలో మండల స్వర్ణగ్రామ అధికారిని కూడా నియమించుకోవడం జరిగింది. వీరితో పాటు ఈ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలని అందించేందుకు కేంద్రాలుగా పెట్టడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా కానీ ఎవరికైనా లబ్ధిదారులకి రాలేదన్నా కానీ గ్రీవెన్స్ రైజ్ చేయడం ద్వారా ఈ వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు అందించే, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇచ్చే దానిలో కూడా కీలకంగా ఈ శాఖని సద్వినియోగపరచుకోవడం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ, ఆ స్వర్ణగ్రామంలో ఏదైనా సమస్యలు ఉంటే అవి తెలియజేయాలనే ఉద్దేశంతో 15,004 ఆఫీసుల్లో కూడా క్యూఆర్ కోడ్స్ని ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయాన్ని సేకరించి వాటి ద్వారా మెరుగైన విధంగా సౌకర్యాలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ, ఏదైతే స్వర్ణగ్రామ ఉద్యోగులు కోరుకుంటున్నారో వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి లేవనే దానికోసం ప్రమోషన్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది, జీవోఎంని. దాని ద్వారా ప్రమోషన్ ఛానల్స్ని ఏర్పాటు చేసి దానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పటికీ పంచాయతీరాజ్, యానిమల్ హస్బెండరీ, మెడికల్ అండ్ హెల్త్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల్లో 7,246 మందికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్క స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగికి ప్రతి శాఖలోనూ ప్రమోషన్స్ కల్పించే విధంగా మా శాఖ ప్రయత్నాలు చేస్తూ ఉంది. వారికి వారి కోరిక మేరకు అంటే అశ్రద్ధ చేయకుండా అందరికీ కూడా ప్రమోషన్ ఛానల్ ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. ఉద్యోగుల్లో కూడా ట్రాన్స్ఫర్స్ విషయంలో చాలామందికి ఉన్నాయి. స్పౌస్ గ్రౌండ్స్లో కూడా ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది అంతర్జిల్లా బదిలీల్ని అడుగుతున్నారు, అది కూడా పరిశీలనలో ఉందని తెలియజేసుకుంటూ, వరదల్లో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు సంక్షేమాన్ని అందించడం కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అందించే దానిలో కోసం ఈ స్వర్ణగ్రామ ఉద్యోగస్తులు కీలకంగా వ్యవహరించి లబ్ధిదారులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన మానిటరీ బెనిఫిట్ ఇచ్చే దానిలో కూడా వీరి సేవలు కూడా మనం చక్కగా ఉపయోగించాలని తెలియజేసుకుంటూ, స్వర్ణగ్రామం స్వర్ణవాటిలో దాదాపుగా 400 రకాల సేవల్ని ప్రజలకు అందిస్తున్నాం. గత 2 ఏళ్లలో 5.57 కోట్ల సేవలను చేయడం ద్వారా 856 కోట్ల రూపాయలు ఈ సేవల ద్వారా స్వర్ణగ్రామ కార్యాలయ ద్వారా ప్రభుత్వానికి రెవెన్యూ కూడా రాబడి జరిగిందని తెలియజేసుకుంటూ, వాట్సాప్ సేవలు అంటే వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా 1075 ప్రభుత్వ సేవలను అందిస్తున్నాం. దీనిలో 1.65 కోట్ల కుటుంబాలకు దీని మీద అవగాహన కల్పించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, నిరుద్యోగుల కోసం కౌశలం పథకం ద్వారా ఎవరైతే నిరుద్యోగంగా ఉన్నటువంటి కుటుంబాలు 27.9 లక్షల కుటుంబ లక్షల మందిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 5.5 లక్షల మందిని అసెస్మెంట్ ఎగ్జామ్ పెడితే 3.32 లక్షల మంది క్వాలిఫై అయితే అటువంటి వాళ్ళకి ఇప్పటివరకు కూడా 1000 మందికి ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఈ 3.32 లక్షల నుంచి ఉద్యోగాలు కల్పించడం కంటిన్యూస్ ప్రాసెస్గా చేస్తాం. ఏ కంపెనీకి అయితే డేటా ఇవ్వడం జరిగింది వారికి కావాల్సినటువంటి వాళ్ళని తీసుకోవడంటే ఇది స్వర్ణగ్రామం ద్వారా ఈ కౌశలం పథకం ద్వారా మనం సాధించినటువంటి విజయంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎన్పిసిఐ అంటే బ్యాంక్ అకౌంట్కి నేషనల్లో ఎన్పిసిఐ ద్వారా చెల్లింపులు చేసేదానికోసం అన్ని అకౌంట్లు కూడా లింక్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలామందికి ఈ అకౌంట్ యాక్టివేషన్లో లేనందువలన ప్రభుత్వం ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అందుబాటులో లేకుండా ఉండటం కోసం అది ప్రజలకి సౌకర్యవంతమైన పరిపాలన కోసం ఈ ఎన్పిసిఐ అనుసంధానం కూడా చేయడం జరిగింది. హౌస్ హోల్డ్ డేటాను కూడా 98.33% ప్రతి ఒక్క హౌస్ని కూడా జియో ట్యాగింగ్ చేయటం, రాష్ట్రంలోని 1.68 కోట్ల ఇళ్లకు పక్కాగా మ్యాపింగ్ కూడా చేయడం జరిగింది. 1.71 కోట్ల కుటుంబాలకు సమగ్ర సర్వే అంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను కూడా పూర్తి చేయడం కూడా జరిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆధార్ సేవలను కూడా 3,454 ఆఫీసుల్లో ఆధార్ కిట్లు పెట్టి 35.86 లక్షల ఆధార్ సేవలు అందించడం జరిగింది. 2024-25 సంవత్సరానికి గాను ఆధార్కి పిల్లలు పెద్దల ఆధార్ నమోదులో జాతీయ ఉత్తమ అవార్డులు కూడా
ఈ స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు శాఖ ద్వారా సాధ్యం జరిగిందని తెలియజేసుకుంటూ అక్షరాంధ్ర కార్యక్రమాన్ని నిరక్షరాస్యులను గుర్తించి 75 లక్షల మందిని గుర్తించి 2027 సెప్టెంబర్ నాటికి అక్షరాస్యులుగా మార్చేందుకు 2.52 లక్షల మంది వాలంటీర్లను సిద్ధం చేసి 25.14 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చెప్పినటువంటి P4 విధానంలో జీరో పావర్టీలో 2029 నాటి పేదరికం ఉండకూడదన్నటువంటి బంగారు కుటుంబాలను గుర్తించి ఇప్పటికీ 11.13 లక్షల కుటుంబాలను మార్గదర్శక దత్తత ఇప్పించే వారి అవసరాలను కూడా మనం స్వర్ణగ్రామ శాఖ ద్వారా చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సర్టిఫికేట్లు కూడా డిజీ లాకర్ ఎవరైనా వారి ఆధార్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకొని డిజీ లాకర్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి ఒక్క పౌరులు కూడా దానిలో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ని సేఫ్గా భద్రపరుచుకునేటువంటి వెసులుబాటు, దాన్ని ఇంకొకళ్ళు దానిలోకి వెళ్లకుండా మీ ఆధార్ ద్వారానే మీరు పొందే విధంగా కూడా డిజీ లాకర్ సేవలు మీకు అందించడం జరుగుతూ ఉంది. మా స్వర్ణగ్రామ శాఖ ద్వారా ఇచ్చేటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీతో అనుసంధానం చేయబడినాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు 2027 సెన్సస్లో కూడా స్వర్ణగ్రామ సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పి తెలియజేసుకుంటూ స్వర్ణాంధ్ర 2047 సాధనలో స్వర్ణగ్రామాల కూడా పాత్ర కూడా కీలకంగా వ్యవహరించబోతుందని తెలియజేసుకుంటూ ఈ 2 సంవత్సరాల్లో మా శాఖ ద్వారా ఇటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే మేము లాస్ట్ ఇయర్ స్కూల్స్లో అడ్మిషన్స్ అప్పుడే హెడ్ టు ఎగ్జామినేషన్ అనేటువంటి చేయటం ద్వారా అంటే మాకు ప్రతి స్కూల్లో కూడా హెల్త్ సూపర్వైజర్ అని చెప్పి స్టాఫ్ నర్సు జనరల్ నర్సింగ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చేసిన తర్వాత మెడికల్ ఆఫీసర్స్ కూడా ఎగ్జామిన్ చేశారు. ఆ విధంగా చూసినప్పుడు 2 పిల్లలకి ఇక్కడ ఏదో గడ్డ ఉందని చెప్పి చూస్తే క్యాన్సర్గా తేలింది. వాళ్ళని హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో పంపించి ట్రీట్మెంట్ ఇప్పించి సర్జరీస్ చేసి చేయడం జరిగింది. ఇంకొక బాబుకి అయితే మోకాల్లో నొప్పి అని చెప్పంటే హాలిడేస్కి ఇంటికి వెళ్తుంటే చెకప్ చేస్తే బ్లడ్ క్యాన్సర్ ఉంది. ఆ బాబుకి కూడా మేము కొన్ని ఇన్స్టిట్యూట్స్తో కూడా టైప్ చేసి కంప్లీట్ ఫ్రీగా చేసాం. అదనంగా ఏమైనా అవసరమైతే మా డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి కొంత గ్రాంట్ ఇస్తున్నాం. ఆ గ్రాంట్ తోటి చేసాం. దాదాపుగా 60-70 మంది విద్యార్థుల్ని మేము క్రిటికల్ కేజ్లో ఉన్నటువంటి వాళ్ళతో ఒక బాబుకి అయితే 17 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ముఖ్యమంత్రి గారు కూడా 10 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ఇస్తే మిగిలిన 7 లక్షలు 2 లక్షలు హాస్పిటల్ సిఎస్ఆర్ ఇస్తే 5 లక్షలు డిపార్ట్మెంట్ భరించాం. ఇలాగా అంటే ఒకప్పుడు బాగోలేకపోతే భయపడి ఇంటికి పంపించేవాళ్ళు. అలాంటి పరిస్థితి కాకుండా రెసిడెన్స్ స్కూల్లో పిల్లలు ఉన్నప్పుడు కేర్ మేమే తీసుకొని అంటే తల్లిదండ్రులకు ఎట్టెళ్లాలో తెలియని దాకా కొంతమందికి దారి నుంచి స్కూల్కి పోయేటప్పుడు హాస్టల్లో పోతుంటే యాక్సిడెంట్ జరిగినాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ కన్సర్న్ మా సెక్రటరీస్ దగ్గర నుంచి ముందు ఇన్వాల్వ్ అవుతున్నారు. అవసరమైతే నేను కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి కలెక్టర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి వైద్యం చేయిస్తున్నారండి. పిల్లలకు కూడా కొత్తగా వచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ప్రాబ్లం ఉంది. కొంతమంది సూసైడ్లు కూడా జరిగినాయి లాస్ట్ స్టార్టింగ్లో. అలాంటి వాళ్ళ కోసం సీనియర్ టీచర్లు సీనియర్ స్టూడెంట్స్ చేత కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాం. ఇప్పుడు కొత్తగా క్లినికల్ సైకాలజిస్ట్ని కూడా ఒకరిని అపాయింట్ చేసుకోబోతున్నాం స్టేట్ లెవెల్లో. దీంతోపాటు హాస్టల్ డిస్టిక్ వెల్ఫేర్ హెల్త్ ఆఫీసర్ అని మా హాస్టల్లో పనిచేసే ఆయుర్వేదిక్ డాక్టర్ హోమియో డాక్టర్స్ కూడా అపాయింట్ చేసుకొని వారి ద్వారా జిల్లాల్లో హాస్టల్స్ని రెసిడెన్స్ రెండింటిని కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఫుడ్ పాయిజన్ కామన్గా వచ్చేది. ఫుడ్ పాయిజన్ కోసం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆల్ వెల్ఫేర్ నాట్ ఓన్లీ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మైనారిటీ ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా డ్రింకింగ్ ఆర్ఓ ప్లాంట్స్ అదేవిధంగా మస్కిటో మెడ్స్ సౌకర్యాలు రిపేర్లు వీటన్నిటి కూడా నిధులు కేటాయించాం. ఇంతకు మునుపు ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. గత ప్రభుత్వాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా సకాలంలో తెచ్చుకోలేకపోక వాళ్ళకి ఇవ్వాల్సిన యూటిలిటీ సర్టిఫికేట్లు ఇవ్వలేక చాలా పెండింగ్లో ఉంటే మేము కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా ఆ అమౌంట్స్ పే చేసి తీసుకొచ్చుకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సప్లాన్కి వచ్చేసరికి సిమెంట్ రోడ్ల విషయంలో గత ప్రభుత్వాలు స్పిల్ ఓవర్ కింద పెట్టిన బకాయిలు ఉన్నాయి. వాటి కింద పేమెంట్ జరిగింది. ఆ లాస్ట్ టైం నోడల్ ఏజెన్సీలో మేము నోటీస్ చేసాం. ఈ సంవత్సరం స్పిల్ ఓవర్ పేమెంట్ చేసినా కానీ మ్యాండేట్గా ఈ సీసీ రోడ్స్ వేయాలనేది డెసిషన్ తీసుకున్నాను అండి. నిన్న వాస్తవంగా నోడల్ ఏజెన్సీ మీటింగ్ రివ్యూ జరగాల్సింది. నేను వైజాగ్ ఆ ఇన్సిడెంట్ వాళ్ళు వెళ్ళడం జరిగింది కానీ జరగలేదు.
ఈ ప్రోగ్రెస్ మీకు ఇది ఇస్తామండి. R&B రోడ్స్ ఇవన్నీ కూడా మనం ఫామ్ చేసాం, సప్లైన్లో చేసాం. గతంలో చేసిన దానికన్నా కూడా మేము 10% ఇంప్రూవ్ చేసాం. రెగ్యులర్గా 3 మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఎర్లీగా ఫస్ట్ క్వార్టర్ నుంచే మీటింగ్స్ పెట్టుకొని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయాలనే విషయంలో ముందుకెళ్తున్నాం అండి. దానిలోకి రావండి. పెన్షన్స్ సప్లైకి సంబంధం లేదు. పెన్షన్స్కి కార్పొరేషన్కి వస్తాయి. ప్రతి ఒక్క వెల్ఫేర్ యాక్టివిటీస్లో కూడా కన్సర్న్ కార్పొరేషన్కి ఇది ఇప్పుడు కాదు, గత ప్రభుత్వాల్లో కూడా జరుగుతున్న విషయం అది. వాటి నుండి ఆ పేమెంట్స్ చేస్తున్నారు. అంటే హెరాస్మెంట్ అంటే ఏ మోడ్లో? ఇప్పుడు ఏమైనా సర్వేలు జరుగుతాయి మీ దృష్టిలో? కాక ఇప్పుడు మీ దృష్టిలో ఏమైనా సర్వే జరుగుతుందా యాజ్ అండ్ టుడే? కాక సార్, నేను వాళ్ళు అన్నారు నిజమే. ఎప్పుడు మొన్నటి దాకా ఎప్పుడు? అది మనకి ఏప్రిల్ అయిపోయింది. చెప్తానండి. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే లాస్ట్ మంత్లో మనకి మార్చితో క్లోజ్ అయింది. ఆ సర్వే డేటాను మనం వాడుకుంటున్నాం. ఈ సర్వే అయిపోయిన తర్వాత యోగాంధ్ర అంటే ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్. ఆల్ వెల్ఫేర్ అనేది గ్రామ స్థాయిలో ఉండే ఫంక్షనరీ. మనము వాళ్ళ డ్యూటీస్లో కూడా మెన్షన్ చేస్తున్నాయి. గ్రామ స్థాయిలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమ అమల్లో ఈ స్వర్ణ గ్రామ ఉద్యోగులు దానిలో భాగస్వామ్యం కావాలంది. యోగాంధ్ర అనేది మన ఆరోగ్యం కోసం వాళ్ళు ఏం చేస్తారు, రిజిస్టర్ చేసుకుంటున్నారు. అంతేగాని ఇంటింటికి తిరిగే సర్వే చేయడం దానికి సంబంధించి రిజిస్టర్ చేసుకోవడం, వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తున్నారు. యోగా మీద చేస్తే మన ఆరోగ్యం కావాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన, భవిష్యత్తు అనేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడం కోసం చేస్తున్నారు. ఇది అంటే స్పెసిఫిక్గా డిఫైన్. గత ప్రభుత్వం ఇందాకే చెప్పాను, ఒక పద్ధతి లేకుండా చేయటం. ఒకప్పుడు పంచాయతీ సెక్రటరీ, రెవెన్యూ కార్యదర్శి మాత్రం ఉండే పరిస్థితుల్లో ఫంక్షన్స్ పెట్టారు. దానికోసం మనం రేషనలైజేషన్ తీసుకురావడం జరిగింది. ఈ రేషనలైజేషన్ తీసుకున్న తర్వాత మనకి ఇంతకుముందు ఎక్కువగా సర్వేలు ఉన్నప్పుడు కూడా మనం ఏదైతే స్పెసిఫిక్గా ప్రభుత్వానికి అవసరమో వాటి ద్వారా తీసుకున్నాం. మనం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా మేము సర్వేలు పెట్టలేదు. ఈరోజు ఏం సర్వేలు జరగడం లేదు నాకు తెలిసి.